దినాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మనలని సమయం కోరుకుంటున్నాడు. తనతో గడపాలనే ఒక సమయం మన నుండి కోరుతున్నాడు. హీ వాంట్స్ అవర్ టైమ్. కాబట్టి చివరి దినాల్లో ఎక్కువ ప్రార్థన పూర్వకంగా ఉండడానికి ప్రతి ఒక్కరిని దేవుడు ప్రార్థనాత్మతో నింపాలని మరి నేను ప్రార్థిస్తున్నాను. ఈ చివరి దినాల్లో మరి ఇంతవరకు ప్రార్థించిన వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా భారం కలిగిన రామును బట్టి నేను ఎంతగానో దేవుని సన్నిధిలో ఏకీభవిస్తూ ఆనందించాను ఆత్మలో. మరి ఆ దాసున ప్రాంతంలో నిలబెట్టి వాడుకుంటున్నందుకు ఇది దేవుని యొక్క అనాది సంకల్పం అయి ఉంటుంది అని నేను నమ్ముచున్నాను. ఆ రీతిగా ఈ దినాల్లో ఆ ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి మరి ఆదివాసుల మధ్య గిరిజన ప్రాంతాలలో పరిచర్య చేయడానికి ఆ కుమారుణ్ణి నిలబెట్టిన దేవుని కృపా సంకల్పాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆ రీతిగా గ్రామాల కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి అందరూ. మరి ఈ సమయంలో మరి మనము ముందుకు వెళ్దాము. ఈ దినము కొరకు మన మధ్యలోకి రానైన మరి సేవకులు మరి పాస్టర్ కే జోసెఫ్ గారు రెహబోత్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నుండి గుంటూరు నుండి వారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రైజ్ అండ్ వర్షిప్ అదేవిధంగా వాక్యోపదేశం చేయడానికి ప్రభు ఏ దినమున మన మధ్యలోకి తీసుకొచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసి ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిద్దామండి. మనందరము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని మరుగుపరిచి మనందరితో మాట్లాడినట్లు ఆత్మీయంగా ఈ యొక్క సమయం అంతా మనకు దీవెనకరంగా ఉంటున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మడా, నీకు వందనాలు. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా ఈ దినం కొరకు మీరు ఏర్పాటు చేసిన ప్రభా మరి పాస్టర్ గారి కొరకు జోసెఫ్ అయ్య గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ కుమారుణ్ణి బోరగా అయ్యా మీరు వాడుకొనండి, చేసుకొని మీరు వాడుకొనండి ప్రభా. అయ్యా నీ యొక్క ఆత్మ నడిపింపులో నీ దాసుని నిలబెట్టండి ప్రభా. శిలువ చాటును మరుగుపరిచి నీవు మాట్లాడి మా అందరికీ ఆత్మీయంగా మమ్మల్ని పోషించమని, మా ప్రతి బలహీనతలను ఒప్పింపచేయమని పరిశుద్ధాత్మదేవ నీ నడిపింపులో నీ దాసుని నిలబెట్టి అయ్యా నీ దాసుని వాడుకొనమని మమ్మల్ని మేము ఈ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయము ప్రత్యేకంగా మరి అయ్యగారిని బట్టి నేను సంతోషిస్తూ మరి వారు మన మధ్యలోకి వస్తున్నారు. ఈ సమయాన్ని మరి పాస్టర్ కే జోసెఫ్ అయ్య గారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు పాస్టర్ జోసెఫ్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మ. అందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రత్యేకించి ఎండ్ టైమ్ రివైవల్ మినిస్ట్రీ దైవ సేవకురాలు ఎస్తేర్ సిస్టర్ గారికి ప్రభు నామములో వందనాలు. అలాగే జూమ్ మీట్లోకి వచ్చినటువంటి మీ అందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్ మీ అందరికి కూడా. ఏదో ఒక గుంటూరులో ఒక చివరి ప్రాంతంలో పరిచయం చేసుకుంటున్నటువంటి నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిస్టర్ గారికి మరోసారి ప్రభునామములో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక కీర్తన పాడుకొని ప్రభుని మహింపరుచుకుందాం. ఆ తర్వాత నా యొక్క రక్షణ సాక్ష్యము, సేవ అనుభవాలు, ఆ తర్వాత క్లుప్తమైనటువంటి వర్తమానంతో నేను మీ ఈ యొక్క సమయాన్ని ముగిస్తాను. మొదటిగా ఒక కీర్తన పాడుకొని ప్రార్థన చేసుకొని కీర్తన పాడుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, జీవాధిపతి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో మీ మహాదయ కనికరమును బట్టి, మీ కృపను బట్టి ఈ రీతిగా నా సహోదరి సిస్టర్ ఎస్తేర్ రాణి గారి ద్వారా నాయన ఈ యొక్క జూమ్ మీట్లో నేను కూడా పాలు పొందుటకు నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రియులంతో మీ సన్నిధిలో కీర్తనలతోనూ
నాయన మీ నామాన్ని ఘనపరిచారు. అలాగే ఇప్పటి వరకు కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేశారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రార్థనలు మీరు ఆలకించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మరోసారి ఒక కీర్తన పాడుకొని నాయన మీ యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఉండగా మీరే మాకు సహాయము దయచేసి మీ యొక్క ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనుమని మా ప్రభును రక్షకుడును అయిన యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కలిసి ఒక కీర్తన పాడి ప్రభుని మహిమపరుచుకుందాం. దైవ సేవకులు యేసన్న గారు రాసినటువంటి కీర్తన, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్య నీ రక్తముచే కడగబడినందున అనేటువంటి కీర్తన అందరం కలిసి పాడుకొని ప్రభుని మహిమపరుద్దాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెను. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయెనే. నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయెనే.
నాతను వందున శ్రమలు సహించి ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత పొందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, అందరం కలిసి ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ మహాదయ కనికరమే, నీ రక్తమును బట్టి మాత్రమే నీ సొత్తుగా మార్చబడి, లోకంలో నుండి వేరుపరచబడి, ప్రత్యేకమైనటువంటి జనాంగముగా నీ కొరకు ఏర్పరచబడినటువంటి నాయనా వంశముగా, రాజులైన యాజక సమూహముగా ఈ లోకంలో జీవించుటకు ప్రభువా నీవు మాకు చూపిన నీ శాశ్వత కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం నాయనా? నా కొరకు మా కొరకు మీరు చేసినటువంటి త్యాగానికి, మా పట్ల మీరు చూపిన ప్రేమకు ఏమిస్తే నీ రుణం తీరుతుంది నాయనా? నీకు స్తోత్రాలు ప్రభువా. నోరార స్తుతించుట తప్ప ఏమివ్వగలం ప్రభువా? ఏమివ్వగలము? నీవు నీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నావు. నన్ను విలువ పెట్టి కొన్నారు, పరిశుద్ధ రక్తము చేత కొన్నారు మీరు. నేనే నీ సొత్తు అయినప్పుడు ఇంక నేనేమిచ్చి నీ రుణాన్ని తీర్చగలుగుతా? స్తుతించుట తప్ప ఏమి చేయగలను?
ప్రభువా మీకు వందనాలు. ప్రత్యేకించి ఈ సమయంలో నాయన ఈ జూమ్ మీట్లో కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను. అలాగే అల్పుడు, నీ కృప తప్ప వేరే యోగ్యత లేనివాడు, నాకున్న ఒకే ఒక యోగ్యత నీ కృప మాత్రమే. నీ కృప లేకపోతే నా జీవితం ఎప్పుడో ముగిసిపోయింది. నీ కృప బ్రతికించి నేటి వరకు సజీవునిగా కాపాడుతున్నది. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. నిలబడి మీ మాటలు అందిస్తూ ఉండగా కొద్ది సమయం నన్ను మీ పాత్రగా వాడుకోనండి. నాకంటే అనుభవజ్ఞులైనటువంటి వారు, ప్రార్థనా పరులు, భక్తి పరులు ఎంతోమంది ఉన్నారు అయ్యా తండ్రి. నాయన నాకు మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, ఈ తరుణాన్ని సద్వినియోగం చేసుకొనుటకు నీ కృప, నీ అభిషేకము నాకు అనుగ్రహించి మీరేం మహిమ పొందండి. అలాగే కూడి వచ్చినటువంటి నాయన సంఘ బిడ్డలను కూడా మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు చూపించినటువంటి నాయన నా తండ్రి కృపలను తలంచుకుంటూ అయ్యా తండ్రి నీ సన్నిధిలో చేరి ఉండగా మాతో మాట్లాడి మా హృదయములను దిట్టపరచి మీరు మహిమ పొందుకొనండి అని నచ్చిన ప్రార్థన మీ దయలో ఆలకించినందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనొచ్చు. యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, అందరికి కూడా మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి నా సహోదరి సిస్టర్ గారు ఎస్తేర్ రాణి గారికి నా గురించి తెలియచేసి నన్ను పరిచయం చేసి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా అమ్మ రెబ్బకమ్మను బట్టి కూడా ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు ఆమెని అమ్మ అనే పిలుస్తాను. మా మధ్య ఉన్న బంధం లాంటిది. దేవుని మహాకృపను బట్టి ఆదరణకర్త మినిస్ట్రీస్, అలాగే రాహిబోత్ ప్రేయర్ ఫెలోషిప్ సంయుక్తంగా కూడా కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆ సహవాసానికి మాకు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి కూడా ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. సందర్భానుసారంగా నా సాక్ష్యాన్ని కూడా మీకు తెలియచేయటానికి ప్రయత్నిస్తాను. క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నామండి. ప్రపంచంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ ఊర్లో చూసినా, ఏ పల్లెలో చూసినా క్రిస్మస్ హడావిడి కనబడుతూ ఉంటుంది ఈ దినాలు. అయితే అసలు క్రిస్మస్ అనేది ఏంటి? క్రిస్మస్ అనేది ఏంటి? క్రిస్మస్ అంటే ఏమిటి అంటే చాలామంది దైవ సేవకులు, అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు చాలా రకములైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి గ్రహింపును బట్టి, నాకు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి ఒక విషయం ఏంటంటే, క్రిస్మస్ అనగా దీనులను ధన్యులుగా మార్చబడుట. క్రిస్మస్ అనగా దీనులు ధన్యులుగా మార్చబడటం. కన్యమర్య దీనదశలో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి దేవుడు తన దూతను పంపించి ఆమెతో ప్రభు తెలియచేయించినటువంటి మాట ఏంటంటే, చూడండి, దేవుని దూత ఆమెతో మాట్లాడిన తర్వాత మరియ తల్లిగారు ఎలిజబెత్ గారి ఇంటికి వెళ్తారు. అప్పటికి 6 మాసాలు గర్భవతి అయినటువంటి ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదురుపడినటువంటి ఎలిజబెత్ గారికి మరియమ్మ గారు వందనం వచనం తెలియజేస్తారు. వందనాలండి అని చెప్పగానే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మరియమ్మ గారు తన గర్భంలో ఉన్నటువంటి క్రీస్తుతో కూడా ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళి ఎలిజబెత్ అమ్మకి వందనం వచనం తెలియచేయగానే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు సంతోషంతో గంతులు వేసాడంట. అప్పుడు ఎలిజబెత్ అమ్మ మరియమ్మతో ఓ మాట చెప్తారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 41 నుండి. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెనను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. దేవునికి మహిమ కలుగునుగాక. దీనురాలుగా ఉన్నప్పుడు, దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మరియను దర్శించి ఆమెతో చెప్పినటువంటి ఆ మాటను బట్టి ఎలిజబెత్ అమ్మ సాక్ష్యం ఇచ్చింది. అలాగే మరియమ్మ కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఏంటంటే మరియమ్మ గారు ధన్యురాలు. దీనదశలో ఉన్నటువంటి మరియమ్మ గారిని ప్రభు దర్శించడం వలన మరియమ్మ గారు ధన్యురాలుగా మార్చబడింది. ఇంతకీ మరియమ్మ గారికి కలిగినటువంటి ధన్యత ఏంటి? మనందరికీ తెలుసు, సింపుల్గా దేవాది దేవుడు యేసు ప్రభువారు ఆమె గర్భం నుండి రావటం ఆమె ధన్యతని. అయితే యేసు ప్రభువారు అని ఒక మాటతో మనం అనుకుంటాం, కానీ ఆయన స్థానము, ఆయన స్థాయి అది వేరు. ఏమిటి ఆ ధన్యత అంటే, అదే లూకా సువార్తలో మనం కనుక చూసినట్లయితే దూత లోపలికి వచ్చి 28వ వచనంలో ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పండి. 30వ వచనంలో మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని చెప్పి, ప్రియులరా, పుట్టబోయేటువంటి శిశువు ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పింది. సో కాబట్టి మనం ఏంటంటే సహజంగా యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా పుట్టాడు అని చెప్పి అనుకుంటూ అదే ధన్యత మరేది అనుకుంటాం. కానీ వాస్తవానికి అసలు యేసు ప్రభువారు ఎవరు? చాలా ఆయన గురించి చాలా వాక్యాలు మనం చూసుకోవచ్చు, కానీ మెట్టుకి నేను 3 విషయాలు చెప్తాను. ఎలాంటి ధన్యతను ఆమె పొందుకున్నది. యేసుప్రభు వారు ఏదో కామన్గా మనం చెప్పుకుంటాం, కానీ ఆయన స్థితి ఏంటి, ఆయన ఎలాంటి వాడు, ఆయన రావటం వలన ధన్యురాలుగా మార్చబడింది మరి అనేది మనం చూసుకుందాం. మొదటిగా ఆయన ఎవరు అంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటాం మనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పి, దేవుని కుమారుడే మరియ కుమారునిగా ఆమె గర్భంలోనికి దిగి రావటం అనేది ఆమెకు వచ్చినటువంటి ధన్యత. అయితే ఆ దేవుని కుమారుడు, ఆ మరియ శిశువు, బాలుడైన యేసు, ఆయన ఎవరు, ఆయన స్థాయి, ఆయన స్థితి ఏమిటి అంటే హెబ్రీ పత్రికలో మనం చూడగలం. యేసు ప్రభు వారి గురించినటువంటి
విషయాలు. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలను కనుక మనం చూస్తే, ఆయన ఎవరు అంటే ప్రపంచముల నిర్మాణకుడు. ఎవరంట? యేసు ప్రభువారు దేవుని కుమారుడు అని ఒక మాటతో మనం అలా అంటాం, కానీ యేసు ప్రభువారు ఎవరు అంటే ప్రపంచముల నిర్మాణకుడు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచములను నిర్మించినటువంటి వాడు, ప్రపంచములను నిర్మించినటువంటి ఆయన తనను తాను తగ్గించుకొని దీనురాలిగా, అప్పటికి దీనదశలో ఉన్నటువంటి మరియమ్మను ఏర్పాటు చేసుకొని ఒక చిన్న బిడ్డగా ఆమె గర్భములోనికి రావటం. ప్రపంచాలు ఒకే ఒక ప్రపంచంలో ఈ భూమి అనేటువంటి ఈ భూమి మీద ఏదో ఒక మారుమూల కుగ్రామంలో దీనదశలో ఉన్నటువంటి మరియా అనేటువంటి ఆ దీనురాల్ని ఎంచుకొని ప్రపంచములను నిర్మించినటువంటి దేవుడు ఆమె గర్భంలోనికి రావటం మరియ యొక్క ధన్యత. దీనురాలైనటువంటి మరియా ఎప్పుడైతే ప్రపంచముల నిర్మాణకుడైనటువంటి దేవదేవుడు ఆమె గర్భంలోనికి ప్రవేశించాడో ఆమె ధన్యురాలిగా మార్చబడింది. ఆయన ఎవరు అంటే ప్రపంచముల నిర్మాణకుడు. మరొక వచనం గనక మనం చూసినట్లుగైతే చూడండి, యోహాను సువార్త మనకు అందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యము. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి కనుక మనం చూస్తే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. సమస్తాన్ని కలిగించినటువంటి దేవుడు, వాక్యముగా దేవుని యొద్ద ఉన్నటువంటి దేవుడు, ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చింది. ఈయన ఎవరు అంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఎవరండి ఈయన? ఒకటి, ప్రపంచముల నిర్మాణకుడు యేసయ్య, ప్రపంచముల నిర్మాణకుడు. 2, వాక్యమై ఉన్నటువంటి దేవుడు. దేవుని వాక్యమే ప్రపంచములను నిర్మించింది. మనం కనుక ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి కనుక మనం చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను చేసెను అనేటువంటి మాట కొనసాగింపుగా, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అలాగా దేవుడు పలకడం అంటే వాక్కు, దేవుని నోటి నుంచి వెలువడినటువంటి వాక్కు ప్రపంచములను నిర్మించింది. ఆ నిర్మించినటువంటి వాక్యము శరీరాన్ని ధరించుకొని వచ్చింది. వాక్యమైనటువంటి దేవుడు యేసు ప్రభువారు ఒకటి ప్రపంచముల నిర్మాణకుడు, ప్రపంచాలను కలుగు చేసినటువంటి వాడు. 2, వాక్యమైనటువంటి దేవుడు. పూర్వకాలంలో అనేక మంది ప్రవక్తల ద్వారా నానా విధములుగా మాట్లాడాడు, కానీ దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుడు అనబడుతున్నటువంటి వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ, మనతో ఉంటూ, మనలో ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచముల నిర్మాణకుడైనటువంటి దేవుడు, వాక్యమయ్యున్నటువంటి దేవుడు. 3వదిగా మనం చూసినట్లుగైతే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అంట. ఎవరండి? సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వాధికారి. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లుగైతే, పితరులు వీరు వారు
శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సర్వాధికారి. ఈ సృష్టి యావత్తుకి ఆయన అధికారము కలిగినటువంటి వాడు. సృష్టి యావత్తు ఆయన మాటకు లోబడుతూ ఉన్నది. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సృష్టము దేవుని మాటకు లోబడుచు ఉన్నది. ప్రతి సృష్టము కూడా ఆయన మాటకు లోబడుతుంది. ప్రతి దాని మీద కూడా ఆయన అధికారి అయి ఉన్నాడు. అయితే చాలా బాధ కలిగించేటువంటి విషయం ఏంటయ్యా అంటే, సృష్టి యావత్తూ దేవునికి లోబడుతున్నది, కానీ సృష్టిలో ఉన్నటువంటి ఒక్క మనుష్యుడు మాత్రమే చాలా సందర్భాలలో దేవునికి లోబడలేకపోతూ ఉన్నాడు. ఆయన అధికారమునకు ఒప్పుకోలేకపోతూ ఉన్నాడు. మనుషుని కనుక మనం చూసినట్టుగైతే చాలామంది తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేస్తూ వారి సొంత నిర్ణయాలని తీసుకొని వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. దేవుని అధికారానికి లోబడరు. బైబిల్లో కనుక మనం గమనించినట్లయితే ధనవంతుడు లాజరు యొక్క వృత్తాంతంలో ధనవంతుడు అతను చేసినటువంటి ఆ భయంకరమైన ఘోరమైన పాపమేం లేదు. అతడు దొంగ వ్యభిచారేం కాదు. కానీ అతని గురించి చెప్పబడింది ఏంటంటే, తండ్రి అయిన అబ్రహాము చెబుతున్నది ఏంటంటే, కుమారుడా, నీవు జీవించి ఉన్నటువంటి దినములలో నీ ఇష్టానుసారముగా సుఖం అనుభవించావు, నీ ఇష్టానుసారముగా సుఖం అనుభవించావు అని చెప్తా ఉన్నాడు. ఈ ధనవంతుడు చేసినటువంటి పాపము ఏంటి, ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, ఇతను తన జీవితంలో ఏమాత్రం కూడా దేవుని చిత్తానికి లోబడలేదు, దేవుని అధికారానికి ఒప్పుకోలేదు. తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికే చూశాడు, కానీ ఏనాడు కూడా దేవుని ఉద్దేశానికి దేవుని చిత్తానికి లోబడినటువంటి వాడు కాదు. దేవుని అధికారానికి లోబడినటువంటి వాడు కాదు. ఆయన సర్వాధికారి అయినా సరే మనుష్యుడు మాత్రము దేవుని అధికారాన్ని తృణీకరించి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. నెబుకద్నెజరు విషయంలో కూడా మనం చూసినట్లుగైతే దేవుని అధికారాన్ని గుర్తించకుండా తన సొంత అధికారాన్ని గురించి పొగుడుకుంటూ చివరికి గడ్డి మేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సర్వాధికారి, యేసుప్రభు వారు సర్వాధికారి, కానీ మనుషుడు ఆయన అధికారానికి లోబడటం లేదు. ఎవరైతే దేవుని చిత్తానికి లోబడతారో, ఎవరైతే దేవుని అధికారానికి ఒప్పుకొని ఆయన చిత్తం చేయడానికి పూనుకుంటారో, వారి జీవితాల్లో దేవుడు కలుగ చేసుకొని వారున్నటువంటి దీన దశ నుండి ధన్యత్వంలోనికి లేవనెత్తడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో మనందరం గుర్తించవలసినది, గ్రహించవలసినది, మనల్ని మనం ప్రశ్నించుకోవలసినది ఏంటయ్యా అంటే, మన జీవితాలలో, నా జీవితంలో నేను దేవుని చిత్తానికి, దేవుని అధికారానికి లోబడుతున్నాను. ఆయన సర్వాధికారి అయినా నేను ఆయన చిత్తానికి లోబడుతున్నానా? నా జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతున్నదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా జీవితంలో దేవుని చిత్తమా, నా ఇష్టమా అని నిర్ణయించుకోవలసినటువంటి పరిస్థితి వచ్చిందో ఓ సందర్భంలో. నా వివాహ సమయంలో మా దైవజనులు చెప్పారు, అబ్బాయి, ఫలానా గ్రామంలో ఫలానా పేరు కలిగినటువంటి అమ్మాయి ఉన్నది, నీవు ప్రార్థన చేసుకో, దేవుడు నీతో మాట్లాడి ఆమెను చేసుకోమంటే మేము మాట్లాడతామన్నారు. అప్పుడు నేను కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రభువా, నా జీవితం పట్ల మీ యొక్క ఉద్దేశం ఏంటి? నా వివాహ విషయంలో నా జీవిత భాగస్వామిగా నీవు ఎవరిని ఏర్పాటు చేసావు? నీ సేవకులైతే ఇదిగో ఫలానా పేరు కలిగిన అమ్మాయి ఫలానా గ్రామంలో ఉందని చెబుతూ ఉన్నారు, మరి ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకోవటం మీ చిత్తమా కాదా ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కొన్ని దినాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నా దావీదు కుమారుడు అని యోసేపు, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకొనుటకు నీవు
భయపడవద్దు అని. దేవుని మహాకృప ఏంటయ్యా అంటే, నా పేరు జోసెఫ్ అంటే యోసేపు, నా భార్య పేరు మేరీ అంటే మరియా. పేర్లు కూడా అక్కడ చక్కగా కలిసినాయి. ఆ వాక్యాన్ని నాకు ప్రభువారు చూపించాడు. అనేక దినాలు ఉపవాసం ఉండి ఏకాంతంగా ప్రభు సన్నిధిలో గడిపి ప్రార్థన చేసిన తర్వాత, ఆ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత నన్ను చూడటానికి రమ్మని చెప్పి ఆ ఊరి వాళ్ళు కబురు పెట్టారు. నా భార్య తరఫు ఆ కుటుంబీకులు, మా దైవజనులు నన్ను అడిగారయ్యా, వాళ్ళకి నమ్మకం కలగాలి కాబట్టి మీ అమ్మ నాన్నే ఎవరినైనా పెద్దల్ని తీసుకొని మీరు వెళ్ళి చూసి రండి అని అంటే, ప్రభు చిత్తాన్ని నాకు బయలుపరిచిన తర్వాత నేను చూసి నాకు నచ్చలేదని చెప్పలేను కదా అంకుల్, కాబట్టి వాళ్ళకి అపనమ్మకం ఏం అవసరం లేదు, ప్రభు చేసుకోమని చెప్పాడు కాబట్టి ఇప్పుడైనా ఇంకో కొంతకాలం తర్వాత అయినా ఇది దేవుని చిత్తము కాబట్టి అది నెరవేరుతుంది, అది జరుగుద్ది అని చెప్పి అన్న తర్వాత కొన్ని మాసాలు గడిచిపోయిన తర్వాత దేవుని మహాకృపను బట్టి మా వివాహ సమయంలో కేవలం మంగళసూత్రం కడుతున్నప్పుడు మాత్రమే నేను ఆమె ముఖాన్ని చూడటం జరిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసుకోమన్నాడు, ఆమె ఎలా ఉంటుందో కూడా చేసుకోకుండా దేవుని చిత్తానికి, దేవుని మాటకి, ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడినటువంటి ఆ మాటకి లోబడి ఆ వివాహాన్ని నేను చేసుకోవటం జరిగింది. మా వివాహంలో కట్న కానుకలు కానీ, నలుగులు, ఇలాంటి విషయాలు ఏమీ లేవు. ఆ ఖర్చులు, ఆ వివాహ సమయంలో జరిగేటువంటి ఆ ఖర్చులు అమ్మాయి తరఫు వాళ్ళు, అబ్బాయి తరఫు వాళ్ళు చెరిసగం వేసుకోవాలని చెప్పి దైవజనులు చెప్పారు. ఆ ప్రకారమే మా వివాహం జరిగింది. కేవలం మంగళసూత్రం కడుతున్నప్పుడు మాత్రమే నేను ఆమె ముఖాన్ని చూడగలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆమెను చేర్చుకో, ఆమెని భార్యగా నియమించిన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఆ గ్రహింపు నాకు కలిగింది. ఆ వాక్యాన్ని బట్టి దైవ సేవకులు కూడా ఇది దేవుని చిత్తం అని చెప్పారు. వెంటనే నేను ఆ మాటకు లోబడ్డాను. ఆ మాట ప్రకారమే నా వివాహం జరిగింది. ఇప్పుడు 28 సంవత్సరాలు, దేవునికి మహిమ కలుగును గాక, నా వివాహం జరిగి 28 సంవత్సరాలు ప్రభువు నన్ను అలాగా నడిపిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాలలో కొన్ని నిందలు కూడా మేము భరించవలసి వచ్చింది. ఎందుకంటే బిడ్డలు లేనటువంటి పరిస్థితుల్లో. మా వివాహమైనటువంటి సమయంలో, అదే సంవత్సరంలో ఒక గ్రామంలో జరుగుతున్నటువంటి మీటింగ్కి మేము వెళ్ళామండి. అక్కడికి వెళ్ళినప్పుడు దైవ సేవకులు అద్దంకిలో పరిచర్య చేసేవారు యేసుదాస్ గారని, స్టువర్ట్పురం సెటిల్మెంట్కి చెందినటువంటి ఆయన రామదాస్గా ఉండి ఆయన యేసుదాస్గా మారి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయన మమ్మల్ని చూసి చాలా సంతోషంగా మమ్మల్ని ఆయనే పిలిచి మమ్మల్ని ఇద్దరిని అలాగా కౌగిట్లోనికి తీసుకొని ప్రార్థన చేసి, మా కొరకు నీకు ఒక కుమారుడు పుడతాడు, దేవుని యందు భయభక్తుల్లో పెంచుకో, దైవజనుడు అవుతారు, మంచి దైవజనుడు అవుతాడని చెప్పి అప్పుడు చెప్పారు. మా వివాహం అయినటువంటి సంవత్సరంలో 1998 సంవత్సరంలో అప్పుడు ఆయన చెప్పిన తర్వాత 7 సంవత్సరాలకి నాకు ఒక బాబు పుట్టాడండి. ఆ ఒక్క బాబే ఆయన చెప్పాడు, నీకు ఒక కుమారుడు కలుగుతాడని. ఎప్పటికీ ఆ ఒక్క బాబే నాకు. దేవుని మహాకృపను బట్టి రెబుకమ్మ గారు వీళ్ళందరి సహకారంతో మన జూలై మాసంలో రెబుకమ్మ గారి చర్చిలోనే, ఆదరణకర్త మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరంలోనే వివాహం చేయటం జరిగింది ఆ బాబుకి కూడా. సో కాబట్టి ప్రియులరా, దేవుని అధికారానికి మనం లోబడినట్లుగైతే దేవుడు మన జీవితాలలో కలుగ చేసుకొని, దేవుని చిత్తానికి మనం లోబడితే మన జీవితాల్లో ఆయన కలుగ చేసుకొని దీనదశలో నుండి లేవనెత్తి ధన్యతను మనకి ప్రభు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో నా కన్నులారా చూశాను, నేను అనుభవించాను. అది దేవునికి మహిమ కలుగును గాక. మరియా వాస్తవానికి వివాహానికి ముందు గర్భము దాలిస్తే ఎన్ని నిందలు, ఎన్ని దూషణలు ఎదురవుతాయో, ఎన్ని అపవాదులు మోయవలసి వస్తుందో ఇవన్నీ తెలిసి కూడా కేవలము దేవుని మాటకు లోబడి తనను తాను సమర్పించుకున్నందువలన దీనదశలో ఉన్నటువంటి ఆమెను తీసుకొచ్చి ఆమె సాక్ష్యం ఇస్తూ ఉన్నది. మరియమ్మ గారే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు అని. ధన్యురాలు, దీనదశలో ఉన్నటువంటి ఆమెను దేవుడు ధన్యతలోనికి తీసుకొచ్చాడు. దేవుని అధికారానికి లోబడితే దేవుడు సర్వాధికారి, యేసయ్య సర్వాధికారి అయినటువంటి దేవుడు అయ్యుండి కూడా తనను తాను తగ్గించుకొని మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. కానీ మనిషి మాత్రం ఆయన అధికారానికి కానీ ఆయన చిత్తానికి కానీ
లోబడకపోతా ఉన్నాడు. అయితే ఆయన అధికారానికి లోబడినటువంటి వారిని, ఆయన చిత్తానికి లోబడినటువంటి వారిని దేవుడు ధన్యులుగా మారుస్తున్నాడు. ఇది కేవలము ఒక్క మరియమ్మ గారి జీవితంలో మాత్రమే కాదండి, ఒక్క మరియమ్మ గారి జీవితంలో మాత్రమే కాదు. దేవుని చిత్తానికి లోబడి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ భయభక్తులు కలిగి జీవించినటువంటి దావీదును దేవుడు చూశాడు. దేవునికి లోబడి దేవుని హృదయానుసారుడని దావీదుకి పేరున్నది. దేవుని హృదయానుసారుడై ఉండి దేవుని చిత్తానికి లోబడి ఆయన అధికారానికి లోబడి దేవుని స్తుతిస్తూ తన జీవితాన్ని గడుపుతున్నటువంటి దావీదును దేవుడు చూసి దీన దశలో ఉన్నటువంటి దావీదుని, గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుని ఆయన విడిపించి తీసుకుని వచ్చి ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దీన దశలో నుండి ధన్యతలోనికి దేవుడు దావీదును లేవనెత్తాడు. ఇలా చూసుకుంటూ పోతే ఎంతమంది భక్తులను మనం చూడొచ్చండి. బబులోను సామ్రాజ్యంలోనికి బానిసలుగా వెళ్ళినటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వాళ్ళ జీవితంలో ఎన్ని శోధనలు ఎదురైనా, మరణకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా సరే వారు దేవునికి లోబడ్డారు. మా దేవునికి తప్ప మేము విగ్రహములకు మొక్కము అని చెప్పి దేవుణ్ణి ఘనపరిచారు. దేవుని మాటకు లోబడ్డారు. విగ్రహారాధన మేము చేయమని దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని కొరకు సమర్పించుకొని ఉన్నందున చనిపోవలసినటువంటి ఆ ముగ్గురిని దేవుని మహాకృపను బట్టి అగ్నిగుండంలో నుండి దేవుడు రక్షించి వారిని ఆ దేశంలో హెచ్చించాడు. అధికారులుగా నియమించేలాగా దేవుడు చేశాడు. ఇంకా ఆ నెబుకద్నెజరే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క దేవుడే దేవుడని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎంత ధన్యత అండి! ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ మహాబబులోను సామ్రాజ్యం అంతటిలో కూడా షద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క సాక్ష్యము ఒక గొప్పగా ప్రకటించబడింది. షద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క దేవుడే దేవుడు అని చెప్పి రాజు నోట కూడా సాక్ష్యం వచ్చింది. ఎంత ధన్యత! ఆ బానిసలుగా అక్కడికి వెళ్ళినటువంటి ఈ ముగ్గురు నియమించబడ్డారు. అగ్నిగుండంలో నుండి అగ్ని కూడా వాళ్ళని ఏం చేయలేకపోయింది. ఓ భక్తుడు పాడతాడు, అగ్నివాసన అంటకుండా అబేద్నెగోలను కాచిన దేవని. అగ్ని వాసన కూడా తగలలేదంటండి. రాజు కూడా ఆశ్చర్యపోయాడు. నేను ముగ్గురిని కదా బంధించి అగ్నిగుండంలో వేయించింది, నాకేంటి నలుగురు కనపడుతూ ఉన్నారు? బంధకములు లేక 4వ వాని ముఖము దేవతల ముఖమును పోలి ఉన్నదని చెప్పి ఆ నెబుకద్నెజరు రాజు కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. అంత గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. దానియేలు విషయంలో కూడా అలాగే సింహాల నోళ్ళు మూయించాడు. బానిసే కానీ అధికముగా హెచ్చించబడ్డారు ఈ 4 వ్యక్తులు బబులోను సామ్రాజ్యంలో. ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే ఇలాంటి భక్తులు ఎంతోమంది. యోసేపు జీవితంలో కనుక మనం చూసినట్లయితే అన్నలు కూడా ద్వేషించి చంపాలని ప్రయత్నించి చివరికి అతని ద్వారా ఏదో లాభం పొందాలనుకున్నారు. కానీ అమ్మేసి బానిసగా ఐగుప్తు దేశంలోనికి అడుగుపెట్టినటువంటి యోసేపు దేవునికి లోబడ్డాడండి. తనకు ఎదురైనటువంటి శోధనలో దేవుణ్ణి ముందు పెట్టాడు. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని దేవుణ్ణి ముందు పెట్టాడు. దేవుణ్ణి ఘనపరిచాడు. దేవుని మాటకు లోబడ్డాడు. వ్యభిచరింపకూడదు అనేటువంటి దేవుని మాటకు లోబడ్డాడు. నీ పొరుగు వాని భార్యను ఆశింపకూడదు అనేటువంటి ఆ మాటకు లోబడ్డాడు. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అన్నాడు. పాపమునకు దూరంగా పారిపోయాడు. పరిశుద్ధంగా జీవించాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుడు చెరసాల్లోకి వెళ్ళినా సరే దేవుని మాటకు, ఆ దేవుని చిత్తానికి, పరిశుద్ధతకు వ్యతిరేకమైనటువంటి పని చేయడానికి ఇష్టపడలేదు యోసేపు. దేవుడు యోసేపు యొక్క హృదయాన్ని చూశాడు. చిన్ననాటి నుండి తన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళికను నెరవేరుస్తూ దేవుడు ఐగుప్తు దేశపు సింహాసనం మీద యోసేపుని కూర్చుండబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బానిసగా చేసి అమ్మేసినటువంటి
తన అన్నలే వచ్చి ఆయన ముందు సాగిలపడేలాగా చేశాడు. ప్రియులరా, మనం దేవుని అధికారానికి లోబడితే, దేవుని చిత్తానికి మనం లోబడితే, దేవుడు మన దీనదశ నుండి లేవనెత్తి ధన్యులుగా చేస్తారు. మరియకు కలిగినటువంటి ఆ ధన్యత, మరియమ్మ గారికి కలిగినటువంటి ఆ ధన్యత ఏంటంటే, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ప్రపంచముల నిర్మాణకుడైనటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు పసిబాలునిగా ఆమె గర్భములోనికి దిగివచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నంత మహోన్నతుడైనటువంటి దేవుడు చిన్న పిండముగా మారి మరియ గర్భంలోనికి ప్రవేశించి ఆమె ద్వారా ఈ లోకములోనికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, నిజమైనటువంటి ధన్యత ఏంటంటే, మరియకు కలిగిన ధన్యత, మరియమ్మ గారికి యేసయ్య అంటే దేవాది దేవుడు, ప్రపంచముల నిర్మాణకుడు, సృష్టికర్త ఆమె గర్భంలోనికి రావటమే ఆమెకు కలిగినటువంటి ధన్యత. ఈ దినాల్లో క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క జన్మను జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ జరుపుకున్నటువంటి మన యొక్క ధన్యత ఏంటయ్యా అంటే, క్రీస్తు మన హృదయాలలోనికి రావటమే. క్రీస్తు నీ హృదయంలో ఉన్నట్లుగైతే నీ ధన్యత ఎంత గొప్పది. అయ్యో ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించినా నిన్ను పోలిన వారెవరు. ఆయన మనల్ని రక్షిస్తే, ఆయన మన హృదయంలోనికి వస్తే మనం ధన్యులం. కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే, చాలామంది ఈ దినాల్లో క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నారు, కానీ వాళ్ళ హృదయాలలో క్రీస్తు లేడు. వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు. నిజమే, వాళ్ళకి పండగే, కానీ ధన్యత లేదు వాళ్ళకి. ఎందుకంటే యేసయ్య వాళ్ళ హృదయంలోనికి యేసయ్య వాళ్ళలోనికి కాబట్టి వాళ్ళ ఆ ధన్యతను పోగొట్టుకున్నారు. కానీ క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మనము క్రీస్తుని గనక మన హృదయంలోనికి ఆహ్వానించుకున్నట్లుగైతే నిజమైనటువంటి ధన్యత, నిజమైన క్రిస్మస్ మనదే. హల్లెలూయా. ఈ ధన్యతని ఇవ్వడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చింది, ఈ ధన్యతని ఇవ్వడానికే. కానీ గ్రహింపు లేనటువంటి స్థితిలో పండుగ చేసుకొని పండుగ క్రైస్తవులుగా ఉంటున్నారే తప్ప అనేక మంది ఆయన హృదయాల్లోనికి చేర్చుకోవడం లేదు. అందుకే ప్రభువారు అంటున్నాడంట, ఇదిగో నేను తలుపు వద్ద నుంచొని తట్టుచున్నాను అని. ఆయన ప్రతి హృదయాన్ని తట్టుచున్నాడు. కానీ ఎవరైతే ఆయన స్వరము విని హృదయంలోనికి ఆయన ఆహ్వానించుకుంటారో వారిలోనికి వస్తాడు ఆయన. ఎవరి హృదయంలోనికైతే ఆయన వచ్చాడో వారు నిజముగా ధన్యులు. కానీ విషయం ఏంటంటే, ఈ దినాల్లో చాలామంది క్రీస్తు లేకుండానే క్రిస్మస్ జరిపించుకుంటూ ఉన్నారు. ఒక చిన్న విషయాన్ని నేను తెలియజేస్తానండి. ఒక దంపతులు చాలా కాలముగా వారికి బిడ్డలు లేరంటండి. వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచినా వారికి బిడ్డలు లేరు. చాలా ప్రయత్నాలు చేశారు. ఇద్దరు డాక్టర్లే చాలా ప్రయత్నాలు చేశారు. ఏ ప్రయత్నం ఫలించలేదు. చివరికి ఎవరో చెప్తే యేసయ్యను నమ్ముకున్నారు, దేవుని నమ్ముకున్నారు, దేవుని సన్నిధికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, మంచిగా మారు మనసు పొంది రక్షించబడ్డారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రభువా, మా కొరత ఇది, మాకు సహాయం చేసి ఈ కొరత తీర్చయ్యా, ఒక బిడ్డను దయచేయి ప్రభు అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, వాళ్ళ ప్రార్థన ఆలకించినటువంటి ఆ దేవుడు వారిని దర్శించి వారికి ఒక మగబిడ్డనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అది చలి ప్రదేశం అంటండి. ఆ బిడ్డ సంవత్సరం అంతా కాపాడుకున్నారు. ఆ బిడ్డ ఫస్ట్ బర్త్డే చేయవలసి వచ్చినప్పుడు సమాజంలో కాస్త మంచి పేరు పలుకుబడి ఉన్నటువంటి వారు కాబట్టి డాక్టర్స్ వాళ్ళ కొలీగ్స్ని, ఫ్రెండ్స్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకున్నారు. బాబు ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేయాలని. ఎందుకంటే లేక పుట్టినటువంటి బిడ్డ కాబట్టి అందరినీ ఆహ్వానించుకున్నారు. అందరూ వచ్చేస్తూ ఉన్నారు. నైట్ 12 దాటగానే కేక్ కట్ చేయించాలని చెప్పి అందరిని ఆహ్వానించుకున్నారు. అందరూ వచ్చేసారు. పాస్టర్ గారు కూడా వచ్చాడు. సమయం అయింది, 12 కావస్తూ ఉన్నది. పాస్టర్ గారు అన్నాడంటే, అయ్యా ఇంకా బాబుని తీసుకురండి, ప్రార్థన చేసి కేక్ కట్ చేపిద్దాం అని చెప్పి అంటే, అప్పుడు ఈ భర్త వెళ్ళి భార్యతో చెప్పాడంటమ్మా, వెళ్ళి బాబుని తీసుకురా, కేక్ కట్ చేపిద్దాం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, కేక్ కట్ చేపిద్దాం, ఫస్ట్ బర్త్డే కదా అంటే, ఈమె ఇల్లంతా వెతికింది. బాబు ఎక్కడ కనబడలేదు. సంవత్సరం బాబు ఎక్కడ కనబడలేదు.
అంత వెతికింది, కనబడలేదు. పెరట్లో వెతికింది, కనబడలేదు. ఇంటి చుట్టుప్రక్కల వెతికింది, ఎక్కడ చూసినా బాబు కనబడలా. ఏమిటి అంటే, అయ్యా బాబు కనబడట్లేదు అని చెప్పింది. ఇక వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో వెతకటం ప్రారంభించారు. చాలా సమయం వెతికినా ఆ బాబు కనబడలా. అప్పుడు ఆ భర్త భార్య దగ్గరికి వచ్చి, అమ్మ కంగారు పడొద్దు, బాబు ఎక్కడికి వెళ్ళడు, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంటాడు. అయితే చివరిసారిగా నువ్వు ఎక్కడ విడిచిపెట్టావు బాబుని చివరిసారిగా నువ్వు ఎక్కడ విడిచిపెట్టావు, అది నిబ్బరంగా ఆలోచించి గుర్తు చేసుకోమ్మా అని చెప్పి ఆ భర్త భార్యకి చెప్తే, అప్పుడు ఆ భార్య కొద్ది క్షణాలు అలాగా రిలాక్స్ అయ్యి సడన్గా పరిగెత్తడం ప్రారంభించింది. ఆమె పరిగెడతా ఉంటే వెనక భర్త, ఆ తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. పరిగెత్తుకుంటా ఆ ఇంట్లో ఒక గదిలోనికి వెళ్ళింది. ఆ గదిలో బెడ్ మీద చాలా జాకెట్స్ వేసి ఉన్నాయండి, ఆ చలివనీలు అవన్నీ వేసి ఉన్నాయి, జర్కిన్స్. వెళ్ళి ఆ మంచం మీద ఉన్న అన్నీ లాగి పక్కన పడేస్తూ ఉంటే ఆ జర్కిన్స్ అడుగున బెడ్ మీద బిడ్డ ఉన్నాడు. జరిగిన విషయం ఏంటంటే, ఊపిరి తిరగక ఆ జర్కిన్స్ అడుగున ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డ గాలి అందక ఊపిరి తిరగక బాబు చనిపోయాడు. అప్పటికే బాబు చనిపోయాడు. ఫస్ట్ బర్త్డే, ఒక్కగానొక్క బిడ్డ చనిపోయాడు. ఇంతకీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ జర్కిన్స్ ఎలాగొచ్చినాయి అంటే, బయట నుండి ఆ చలిలో ఆ జర్కిన్స్ వేసుకొచ్చినటువంటి వాళ్ళు ఇంట్లోకి రాగానే హీటర్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఆ హీటర్కి ఈ జర్కిన్ అవసరం లేదని చెప్పి తీసి ఆ ఇంట్లో గదిలో ఉన్నటువంటి ఆ బెడ్ మీద వేసారు. ఆ బెడ్ మీద బాబుని అంతకుముందే ఆ తల్లి పడుకోబెట్టి ఒక చిన్న బెడ్షీట్ కప్పింది. అది చూసుకోకుండా ఒక అతను ఆ జర్కిన్ ఆ బాబు మీద వేసాడు. ఇక వచ్చిన వాళ్ళందరూ జర్కిన్స్ తీసి ఆ బాబు మీద వేశారు. ఊపిరి తిరగక చనిపోయాడు. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పుట్టినరోజు ఆ బాబుది అంత గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు. మంచి డిన్నర్ ఏర్పాటు చేశారు, విందు ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి ఆ గెస్టులు కూడా గిఫ్ట్లు తీసుకొచ్చారు. అంత చాలా మంచిగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏ బిడ్డ యొక్క పుట్టినరోజు అయితే వాళ్ళు చేస్తున్నారో ఆ బిడ్డ లేడు ఆ ఇంట్లో, అక్కడ లేడు. ఇంకా ఆ బిడ్డ లేకుండానే ఆ బిడ్డ పుట్టినరోజు బాబే లేడు. ఈ దినాల్లో కనుక మనం చూసినట్లయితే చాలామంది క్రీస్తు లేకుండానే క్రిస్మస్ చేసేస్తూ ఉన్నారు. వారి జీవితంలో క్రీస్తు లేడు, కానీ క్రిస్మస్ అని మాత్రం సంబరాలు చేసేసుకుంటున్నారు. ఇది కాదు, ఈ స్థితిలో ఉండటానికి కాదు ప్రభు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి, సమీపించరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైనటువంటి దేవుడు ఆ స్థితిని, ఆ స్థాయిని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చింది మనం ఇలాగ ఉండటానికి కాదు. క్రీస్తును కలిగి, క్రీస్తును మన హృదయాల్లో చేర్చుకొని, ఆయన అధికారానికి లోబడి, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవించాలన్నది ఆయన ఉద్దేశం. దేవుడు మనకిచ్చేటువంటి ధన్యత అది. ప్రపంచంలో అనేక మంది ధనవంతులు క్రీస్తు లేకుండానే చనిపోయి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ధనం ఉన్నది, పేరు ప్రఖ్యాతులోనే, కానీ క్రీస్తు లేడు. అన్నీ విడిచిపెడుతున్నారు. వారి ఆత్మ నిత్యమైనటువంటి ఆ నరక స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నది. కానీ ప్రభు మనకిచ్చింది ఆయనను కలిగి, ఆయన కొరకు జీవించేటువంటి బిడ్డలుగా, ధనీలముగా జీవించి అంతిమంలో ఆయన సన్నిధిలోనికే చేరాలి. ఇది మన ధన్యత. సో కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవించుటకు, పండుగ క్రిస్మస్ కాకుండా నిజమైనటువంటి ధన్యకరమైనటువంటి క్రిస్మస్ జరిపించుకోవడానికి ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక. దావీదుకు కృప చూపినటువంటి దేవుడు, శద్రకు మేషకు అబేద్నెగోలుకి దానియేలుకి కృప చూపించిన దేవుడు, యోసేపుకి కృప చూపించి ధన్యులుగా మార్చినటువంటి దేవుడు మన జీవితాలను కూడా మనలను ధన్యులుగా మార్చునుగాక, ధన్యతలోనికి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రియులరా, నిజముగా నా జీవితము ఎలాగ ధన్యకరంగా మారింది అనేది క్లుప్త సాక్ష్యము నేను చెప్తానండి. నా సాక్ష్యం తర్వాత ప్రార్థన చేసి సమయాన్ని మీకు సిస్టర్ గారికి అప్పగించడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా,
1991 సంవత్సరానికి ముందు నిజంగా నా స్థితి దయనీయము, దీన దశ. భయంకరమైనటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి కుటుంబం మాది. మాకు ఒక గృహదేవత ఉండేదండి. ఎప్పుడు ఆమెకి పూజలు పొంగళ్ళని జరుగుతూ ఉండేవి. మా నాన్నగారు కూడా రకరకాల దేవుళ్ళు దేవతల యొక్క ఫోటోలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉండేవాడు. ఆయనకు పూజకి సపరేట్ గది పెట్టుకొని. మా గృహదేవత మాత్రం మా అమ్మ ఒంటి మీదకి వస్తూ ఉండేది. అప్పట్లో మేము మా అమ్మ ఒంటి మీదకి వస్తే మేము అందరం కలిసి అమ్మ వచ్చింది అనుకునేవాళ్ళం. ఆమెను తీసుకొచ్చి మా మధ్యలో కూర్చోబెడితే మా స్థితి యావత్తు చెప్పేది. మేము ఎలాగ బ్రతకాలో ఏం చేయాలో అన్నీ చెబుతూ ఉండేది. ఇలాంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి కుటుంబం. ఆమె పేరును బట్టి మా మేనమామ గారికి సత్యం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది, ఆ దేవత పేరును బట్టి. అయితే ప్రియులరా, మా నాన్నగారు వేరే పూజలు చేసుకునేవాడు. మా అమ్మ మా గృహదేవత ఉన్నది కాబట్టి ఆ భక్తి చేస్తూ ఉండేది. కొంతకాలం ఇలా గడిచిపోయిన తర్వాత ఎవరో చెప్పారంట, మీకు పిల్లలు లేరు కదా, మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుడతారని. సో బిడ్డల కొరకు మాత్రం ప్రార్థనకి వెళ్ళారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత నేను పుట్టానంట. అందుకని నాకు మరియదాసు అని పేరు పెట్టారండి. దేవునికి మహిమ కలిగిన గాక. మరియదాసు అని పేరు పెట్టారు. నా తర్వాత ఇంకొక బాబు పుట్టాడు. మేము కొంత వయసుకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే, పూజలు ఏమయ్యి, మా నాన్నగారి పూజలు మా నాన్నగారి, వీళ్ళిద్దరి మధ్య పొసగక ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి ఎప్పుడూ గొడవలు కొట్లాటలు జరుగుతూ ఉండేవి. బయట గొడవాడుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు ఇద్దరు కలిసి మరలా ఎవరు పూజ గదిలోకి వాళ్ళు వెళ్ళి పూజ చేసుకునేవాళ్ళు. ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మేము చిన్న చిన్న పిల్లలముగా ఉన్నాము. ఓ సందర్భంలో మా అమ్మ గొడవాడుకొని మమ్మల్ని విడిచిపెట్టేసేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. మేము చిలకలూరుపేటలో ఉన్నాం అప్పుడు. మా స్వగ్రామం చేబ్రోలు అయితే చేబ్రోలు వచ్చేసింది వాళ్ళ అమ్మగారి ఇంటికి. ఇంకా మేము అక్కడ, మా నాన్నగారు ఉదయం వెళ్ళేవాడు, మరలా రాత్రి 9:30, 10 అయ్యేది. మా నాన్నమ్మ కూడా ఆ కాయలేదో అమ్మేది. ఆమె కూడా ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేది. మధ్యలో మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, మాకు అన్నం పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, కనీసం దగ్గరికి తీసి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇద్దరం కూడా పిల్లలు ఇలా భుజాల మీద చేతులు వేసుకొని ఆ వీధుల్లో తిరుగుతుండేవాళ్ళం, పట్టించుకునేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మా అమ్మ ఒకసారి మా నాన్నగారికి తెలియకుండా చిలకలూరుపేట వచ్చి మమ్మల్ని తీసుకొని చేబ్రోలు వచ్చేసింది. ఇక్కడ తీసుకొచ్చి హాస్టల్లో చేర్చింది. నేను 3rd క్లాస్ నుంచి ఇంకా హాస్టల్లోనే చదువుకోవటం జరిగింది. దేవుని కృపను బట్టి కొంతకాలం అయిపోయిన తర్వాత నా 7th క్లాస్ అయిపోయి 8th క్లాస్కి వచ్చిన తర్వాత నేను స్టడీ డిస్కంటిన్యూ చేసి ఇటుకలు తయారు చేసే పనికి వెళ్ళటం జరిగిందండి. ఎందుకంటే మా నాన్నగారు ఒక చోట, మా అమ్మ ఒక చోట. మా అమ్మకి ఆరోగ్యం బాగోక ఆపరేషన్ చేయటం జరిగింది. సో ఇక కుటుంబ భారము 20 ఏళ్ళు కూడా నిండనటువంటి 17 సంవత్సరాలు నా వయసు సుమారుగా. ఆ వయసులోనే ఆ కుటుంబ భారం నా మీద పడింది. నేనే నా వయసుకు మించినటువంటి, నా శక్తికి మించినటువంటి పనులు, ఇటుకలు తయారు చేసేటువంటి పనులు చేసి ఆ వచ్చిన డబ్బులతోటి మా అమ్మని చూసుకుంటూ, మా తమ్ముడిని చూసుకుంటూ ఉండేవాడిని. అలా జరుగుతున్నటువంటి సమయంలో 1991 సంవత్సరంలో మా సమీప బంధువు ఒక ఆయన భీమవరంలో ఇంజనీరింగ్ చదువుతూ అక్కడ యేసుప్రభువుని తెలుసుకోవడం జరిగింది. ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత 91 సంవత్సరంలో మా స్వగ్రామం వచ్చి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత మాకు ఇంట్లో బంధువులు వచ్చారని నేను కూడా మా స్నేహితులతో కలిసి ఒక దినాన ఒక పాస్టర్ గారి ఇంట్లో పండుకోవడం జరిగింది. ఒకరోజు ఆ రోజు ఆ పాస్టర్ గారి ఇంట్లో పండుకోవటమే నా జీవితాన్ని మలుపు తిప్పిందండి. నాతో ఉన్నటువంటి ఆ స్నేహితులందరూ కూడా పండుకునే ముందు పాస్టర్ గారు వచ్చి మా కోసం ప్రార్థన చేసేవాడు. ఒక పాట పాడించి ఒక అధ్యాయం తీసి తలా ఒక 2-3 వచనాలు అలా చదివించి మరలా చివరికి ప్రార్థన చేసి చివరిలో ఇంకా పండుకోండి అబ్బాయి అంటే పండుకునేవాళ్ళం. ఇది నాకు నచ్చింది. ఇంకా బంధువులు వెళ్ళిపోయినా ఇంట్లో పండుకోకుండా మా స్నేహితులతో కలిసి ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్తూ ఉన్నాను. ఇంకా ఆ స్నేహం నచ్చింది. పగల పనికి వెళ్ళినా, సాయంకాలం సినిమాకి వెళ్ళినా మరలా వెళ్ళి పాస్టర్ గారి ఇంట్లోనే పండుకునేవాడిని. ఈ ప్రార్థన ఇది నచ్చింది కాబట్టి
సరే, స్నేహితులతో కలిసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక బ్యాప్టిస్ట్ చర్చి ఉంటే ఆ బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళడం జరిగింది. సో స్నేహితులతో కలిసి వెళ్తూ ఉన్నాం. అయినా కానీ నా పరిస్థితి ఏంటంటే, క్రిస్మస్ వస్తే అందరూ చర్చిలో ఉంటే నేను మాత్రం ఆ పొన్నూరు, మాకు సమీపంలో ఉన్నటువంటి పొన్నూరు ఎంట్రన్స్లో కొన్ని గుడులు ఉండేయండి. గరుత్మంతుడి ఆలయము, ఆంజనేయుల ఆలయం, అలాగా ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి గుడులు ఉన్నాయి. ఆ గుడుల్లో ఆ రోజంతా సమయం గడిపి వచ్చేవాడిని. అక్కడ కొబ్బరికాయలు కొట్టి అలా చేస్తూ, క్రిస్మస్ రోజు అందరూ చర్చిలో ఉంటే నేను మాత్రం ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ సమయం గడిపి సాయంత్రానికి ఆ సినిమా చూసి ఇంటికి వచ్చేవాడిని. అలా జరిగిపోతూ ఉన్నది. కానీ మరలా వచ్చి మా స్నేహితులతో కలిసి చర్చిలోకి వెళ్ళేవాడిని ఆదివారం రాగానే. ఇలా గడుస్తూ ఉన్నటువంటి సమయంలో మా బంధువు ఇంజనీరింగ్ చదువుతూ దేవుని తెలుసుకున్నటువంటి ఆయన నన్ను ఒకరోజు పిలిచి చెప్పాడు, తమ్ముడు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు అంట కదా అంటే, అవునన్నా వెళ్తున్నాను అన్నాను. ప్రార్థనకి వెళ్తున్నారుగా నా జీవితం ఏం మారలేదు, అన్నీ అలాగే కొనసాగుతున్నాయి. ఆ చిన్న వయసులోనే 19-20 సంవత్సరాల లోపు వయసులోనే భయంకరంగా ఆ త్రాగుడు ఉన్నది. ఒక చైన్ స్మోకర్గా ఉన్నాను. 3 సిగరెట్లు ఇలాగ చేతుల మధ్యలో పెట్టుకొని తాగేసేవాడిని. ప్రతిరోజు సినిమాకి వెళ్ళదే నిద్ర ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. కుటుంబం ఏమో విచ్ఛిన్నం అయిపోయింది. మా నాన్న ఒక చోట, మా నాన్నమ్మ ఒక చోట, మా అమ్మ ఒక చోట, మా అమ్మ దగ్గర మేము. నాది స్టడీ డిస్కంటిన్యూ అయిపోయి 7th పాస్ 8th క్లాస్లో అలాగైపోయినటువంటి పరిస్థితుల్లో ఈయన, అరే నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీతో మాట్లాడతారా, నువ్వు ఏ పాపం అయితే చేసావో అది ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేసేయి, దేవుడు నీతో మాట్లాడతాడు అని చెప్పాడు. నాకు ఆ మాట నచ్చిందండి. దేవుడు నాతో మాట్లాడటం ఏంటి అని ఆలోచిస్తూ, దేవుని స్వరం ఎలా ఉంటుంది అని కొంతమంది సినిమా హీరోలని గురించి ఆలోచిస్తూ, ఆ హీరో స్వరం లాగుండిద్దా, లేదు పలానా హీరో స్వరం లాగుండిద్దా దేవుని స్వరం అని ఇలాగ ఆలోచిస్తూ వస్తూ ఉన్నాను. మా అక్కగారు అప్పటికే ప్రభుని తెలుసుకొని ఉన్నారు. ఆమె నన్ను పిలిచి, అరే నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు అంట కదా, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకో, దేవుడు ఆ ప్రార్థన వింటాడు అని చెప్పింది. ఈ 2 మాటలు తీసుకొని నేను ఆ రాత్రికి వెళ్ళి పాస్టర్ గారి ఇంట్లో పండుకున్నాను. తెల్లవారుజాము 5 గంటలకి నాకు మెలకువ వచ్చిందండి. నేను లేచి వీళ్ళిద్దరు చెప్పినటువంటి మాటలను గుర్తు చేసుకొని అలాగే పండుకున్న ప్లేస్లోనే మోకరించి కాళ్ళ మధ్య తల పెట్టుకొని, మోకాళ్ళ మధ్య ముఖం పెట్టుకొని చిన్న ప్రార్థన చేసి, నా జీవితంలో మొదటిసారిగా, యేసయ్యా నేనేదో పాపాలు చేశానని చెబుతూ ఉన్నాడు ఆయన. నేను పాపం చేసింది నాకైతే తెలియదు. ఒకవేళ నేను పాపం చేసి ఉంటే నా పాపం నాకు చూపించు, ఒప్పుకుంటే నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా, నీ స్వరం ఎలా ఉండిద్దో నేను వినాలి అని అన్నాను. ఆ ఒక్క మాటే అన్నాను. అలా పండుకున్నానో లేదో, ఆ పెంకుటిల్లు అండి అది, ఆ ఇంట్లో అలా పండుకొని ఉన్నాను. ఒక నల్లటి ఆకారం వచ్చి నా గొంతు పట్టుకుంది. ఇలాగా అరుస్తూ ఉన్నాను. నా పక్కన బ్రదర్స్ ఉన్నారు, కానీ నా స్నేహితులు, నేను అరిసే అరుపులు వాళ్ళకి వినబడట్లేదు, నేను చేతులతో కొడుతున్నా వాళ్ళకి తగలటం లేదంట. చాలా సమయం నేను అలాగా పెనుగులాడటం జరిగింది. ఇంకా నా శక్తి అంతా అయిపోయింది. చెయ్యి కదిలించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ ఊపిరి తిరగ నోటి అంట సొంగపడుతూ ఉన్నది. ఇంకేమీ పాలుపోని స్థితిలో నేను అలా గమనిస్తే నా కళ్ళు మూసుకొని ఉన్నాను. కానీ ఒక నల్లని ఆకారం ఆ పెంకుటింటి పై కప్పు తగులుతూ ఉన్నది కూర్చొని. అది నా గొంతు పట్టుకొని నాతో మాట్లాడుతూ ఉన్నది. ఇన్ని సంవత్సరాలుగా మీ కుటుంబాన్ని నేను నడిపిస్తే ఈరోజు నాకు దేవుడు అని వచ్చి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తావో, నువ్వు నిన్ను విడిచిపెట్టను అని చెప్పి నాతో మాట్లాడుతూ ఉంది. స్పష్టంగా నా చెవులతో ఆ స్వరాన్ని నేను విన్నాను. నా కళ్ళు మూసుకొని ఉన్నాను, కానీ స్పష్టంగా నేను ఆ నల్లటి ఆకారాన్ని చూడగలిగానండి. అరుస్తున్నాను, కనీసం పక్కన వాళ్ళకు కూడా వినబడటం లేదు. అలాంటి పరిస్థితిలో ఇంకా అయిపోయింది నా పరిస్థితి. ఇంక ఇదే నాకు చివరి అనుకున్నటువంటి పరిస్థితిలో నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నేను ఆ నోటి వెంట ఒక పదం వచ్చిందండి, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయమని. నా స్నేహితులు మాట్లాడుకుంటుంటే విన్నటువంటి మాట అది. నేను ఎప్పుడైతే ఆ మాట అనటం జరిగిందో, అప్పటి వరకు నా గొంతు పట్టుకొని ఉన్నటువంటి ఈ నల్లటి ఆకారం, అప్పటి వరకు నేను ఎంత వేదన అనుభవించానో దానికి రెట్టింపు వేదన అనుభవిస్తూ నా దగ్గర నుండి పారిపోవటం నేను కళ్ళారా స్పష్టంగా చూశాను. అయ్యో 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 అని చెప్పి అరుస్తూ వెళ్ళటం నేను చూశానండి.
వెంటనే తుళ్ళిపడి లేచాను, నా పక్కన ఉన్న వాళ్ళని లేపాను. అన్నా ఇలా జరిగిందన్నా అని పాస్టర్ గారిని పిలుచుకొచ్చారు. ఆయన వచ్చాడు. ఏంటయ్యా ఏం జరిగిందంటే, తాతయ్య ఇలా జరిగింది, భయం వేసింది, చచ్చిపోతానేమో అని చెప్పి అన్నాను. ఏం కాదయ్యా చీకట్లే, ప్రార్థన చేస్తానులే అన్నారు. ప్రార్థన చేశాడు. కానీ విషయం ఏంటంటే అది గొంతు పట్టుకుంది. నేను ఏదో దర్శనమో కలో అనుకుంటే కాదు, లిటరల్గా నా గొంతు వాచింది, గొంతు వాపు వచ్చింది, గొంతు నొప్పి, మింగుడు పడటం లేదు. అలాంటి పరిస్థితి ఎదురైంది. 3 దినాలు నేను ఆ బాధను అనుభవించానండి. నా పరిస్థితి ఏంటంటే, రాత్రి అయితే నిద్రపోదామని పండుకుంటే మరలా వచ్చి గొంతు పట్టుకుంటుందేమో అనేటువంటి భయంతో రాత్రులు నిద్ర లేదు, తిండి లేదు, గొంతు మింగనివ్వక కనీసం నీళ్లు కూడా తాగలేనటువంటి పరిస్థితి. 3 దినాలు అలాగా బాధపడితే మొట్టమొదటిగా పాపాలు ఒప్పుకో, ప్రభు మాట్లాడతాడు అని చెప్పినటువంటి ఆ సహోదరులు నన్ను పిలిచారు. నాయనా నువ్వు చెప్పిన మాటనే, ఒకసారి నా పరిస్థితి ఎలాగైపోయింది, నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, నన్ను చంపేసింది, నేను ఇక రాను అని అంటే, కాదు నేను చెప్తాను రమ్మన్నాడు. నేను వెళ్ళాను. వెళితే ఆయన ఒక మాట చెప్పారండి, సాయంకాలం అన్నం తినకుండా ఉపవాసం ఉండి నా దగ్గరికి రా, నేను కూడా నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, దేవుడు నీకు విడుదలిస్తాడన్నాడు. అపనమ్మకంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళానండి. ఆ రోజు తలస్నానం చేసి అన్నం తినకుండా ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన చెప్పినట్లుగానే. నన్ను ఆ మంచం పక్కన అలాగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తను కూడా నా పక్కన మోకరించి నా కొరకు ప్రార్థన చేశాడండి. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే నేను నిద్రపోయాను. ఎందుకంటే అప్పటికి 3 రోజులైంది నేను నిద్రపోయి, భయంతో. తన బెడ్ మీదే పండుకోబెట్టుకున్నాడు నన్ను. 3 దినాల తర్వాత ప్రశాంతమైనటువంటి నిద్ర ఆ రోజు పోయాను. ఇంకా నీ దగ్గర నుండి అది వెళ్ళిపోయింది, నీ దగ్గరకు రాదు అది అన్నాడు. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్క పాపం నా జీవితంలో నేను ఏ పాపాలు అయితే చేశానో, నేను చేసినటువంటి ప్రతి పాపం చూపించడం, నా శత్రువుల దగ్గరికి వెళ్ళి నేను సమాధాన పడటం జరిగింది. అన్ని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాను. దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి తీర్మానించుకున్నాను. 1991 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన ఇది. అప్పటి నుంచి 98వ సంవత్సరం వరకు ఒక పరిచారకునిగా, ఒక సువార్థికునిగా ఆ సంఘంలో నేను ఎదగటం జరిగింది. మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత 98వ సంవత్సరంలో మా సేవకులు నాకు వివాహం చేశారు. నేను ఇందాక చెప్పాను కదా, కేవలం మంగళసూత్రం కట్టేటప్పుడు మాత్రమే. ప్రియులారా, 98వ సంవత్సరంలో నాకు వివాహం చేసి నన్ను సేవ కొరకు పంపించారు. కొన్ని గ్రామాలు తిరిగిన తర్వాత 2001వ సంవత్సరం నన్ను గుంటూరు పరిచర్యకు పంపించారండి. ఒక సంఘం ఇచ్చి గుంటూరు పరిచర్యకు పంపించారు. మా పాస్టర్ గారు నేను సంఘ పరిచర్యకి సమర్పించుకొని వచ్చేటప్పుడు నాకు ఇచ్చినటువంటి డబ్బులు 30 రూపాయలు. 2001వ సంవత్సరంలో చెబ్రోల్ నుంచి గుంటూరు రావడానికి, నాకు అప్పగించినటువంటి సంఘం దగ్గరికి వెళ్ళడానికి మా దైవజనులు నా చేతిలో పెట్టినటువంటి డబ్బులు 30 రూపాయలు. నేను చర్చి దగ్గరికి వెళ్ళడానికి 5 రూపాయలు తగ్గిన ఛార్జీలు. రోడ్డు మీద నిలబడ్డాను. ఆటో వాళ్ళని అన్న లగేజ్ అవన్నీ చూసి ఆటో వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉన్నారు, ఎక్కువ అడుగుతూ ఉన్నారు. 30 రూపాయలు 25 రూపాయలు అడుగుతున్నారు. అప్పట్లో నా దగ్గర ఉంది మాత్రం 20 రూపాయలు, సరిపోను లేవు. అలాగే ఆ లగేజ్ పెట్టుకొని రోడ్డు మీద నిలబడి గుంటూరు స్టేడియం సెంటర్లో నేను నా భార్య ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ పని కొరకు తీర్మానించుకొని వచ్చాం, మరి నా పరిస్థితి ఇది, ఏదో ఒక విధంగా నువ్వే సహాయం పంపించాలి అని చెప్పి ఆ రోడ్డు సెంటర్లో నిలబడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. నాకు పరిచయస్తులైనటువంటి ఒక వ్యక్తి గుంటూరులో ఆటో వేస్తూ మా దగ్గరకు వచ్చి ఆటో అయిపోయి, అల్లుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ ఉన్నావు ఏంటి అని చెప్పి అడిగితే ఆయనతో సమాధానం చెబుతూనే ముందు లగేజ్ లోపల వేసుకున్నాను. ఆటోలో ఎక్కి కూర్చున్నాం. మాకు అప్పగించినటువంటి సంఘం దగ్గరికి వెళ్ళి లగేజ్ దించుకొని ఉన్నాయి ఆయన చేతిలో పెట్టి, మళ్ళీ అక్కడి నుంచి 7 కిలోమీటర్లు మా దైవజనులు పరిచర్య చేసేటువంటి మెయిన్ సెంటర్కి, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. సేవ, పరిపూర్ణ సేవలోనికి అడుగుపెట్టినటువంటి మొదటి దినాల్లోనే, మొదటి రోజునే అలాగ విశ్వాసంతోనే జీవించడం ప్రారంభించాను. ప్రియులారా, ఇలాగ జరుగుతున్నటువంటి దినాల్లో 2002వ సంవత్సరంలో ఒక సంఘటన జరిగిందండి. వారం రోజులుగా
పాస్టమ్ చెబుతోంది, అయ్యా ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి, ప్రభు ఏదైనా సహాయం పంపిస్తేనే లేవయ్యా, ఎక్కడన్నా చూడు అని చెప్పి నాతో చెబుతూ ఉంటే, అమ్మా నన్ను అడగటం కాదు, ప్రార్థన చేద్దాం, ప్రభు ఎవరినన్నా ప్రేరేపిస్తే ఇస్తారు, లేకపోతే ఎప్పుడుగో పంపిస్తాడు ఆయన అని చెప్పి అంటూ ఉన్నాను. ఇద్దరం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. వారం దినాలు గడిచిపోయినాయి. ఒకరోజు ఉదయాన్నే మా పాస్టమ్ లేచి అంత గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చింది. నాకు బాగా గుర్తు, మా మనసులో ముద్రించబడిపోయింది నా హృదయంలో ఆ సంఘటన. గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చింది. ఏంటమ్మా అంటే గంజయ్య అంది. గంజి ఏంటమ్మా అంటే డబ్బా అంతా దులిపితే కొన్ని బియ్యం వచ్చినాయి, అవి పెట్టి 2 చెంబులు నీళ్లు పోసి గంజి కాశాను, ఇదిగో నీకో గ్లాసు నాకో గ్లాసు అమ్మ. ప్రభువుని స్తుతించి, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ప్రభువుని స్తుతించి తాగి, నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకోమ్మా అని చెప్పి మా దైవజనులు పరిచర్య చేస్తున్నటువంటి మెయిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఓ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, నాతో పాటు వివాహం జరిగినటువంటి నా స్నేహితుడు ఒక ఆయన వచ్చి, బ్రదర్ ఇక్కడ మీరు పరిచర్యకు వచ్చారంట కదా, ఎక్కడ అంటే పలానా చోట అన్నాను. సరే పదా, నేను మీ ఇంటికి రావాలి, అక్కడ పరిచర్య ఎలా చేస్తున్నావో, ఎక్కడ ఉంటున్నావో ఏంటో చూడాలి అని చెప్పి అన్నాడు. ఇంట్లో ఏం లేవు, తను వస్తే కనీసం టీ పెట్టి ఇవ్వడానికి కూడా ఏం లేనటువంటి పరిస్థితి నాది. వద్దని అనలేను. అలాంటి పరిస్థితుల్లో సరే రమ్మన్నాను. నా దగ్గర సైకిల్ తొక్కే ఓపిక కూడా లేదు, 7-8 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఆయనే నేను తొక్కుతాను బ్రదర్ సైకిల్ అని చెప్పి సైకిల్ తీసుకున్నాడు. తను మా దైవజనులు ఇచ్చినటువంటి సైకిల్ అది. తను తీసుకొని తొక్కుతూ ఉన్నాడు. నేను వెనక్కి కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నా జనులకి ఎన్నడును సిగ్గునొందరు అన్నావు కదా, ఇప్పుడు ఇతను కనుక ఇంటికి వస్తే అవమానమే కదా, కనీసం తినటానికి కూడా టీ పెడతానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అవమానమే కదా ప్రభా, ఇలాంటి అవమానకరమైన పరిస్థితికి నన్ను అప్పగిస్తావు ప్రభా అని చెప్పి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అతను ఏదో చెప్తూ ఉన్నాడు, నేను కొడుతూ మనసులో ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాను. కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. అద్భుతం జరిగింది ఏంటంటే, నేను అలాగా ఆ చర్చి పక్కనే మాకు దైవజనులు ఇచ్చినటువంటి రూము, ఆ రూమ్ దగ్గరకు వచ్చి గేట్ దగ్గర సైకిల్ దిగ్గానే మా ఇంట్లో ఒక పెద్ద ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. నాకు కొంచెం బాధ వేసింది, సంతోషం బాధ కలిసి వచ్చినాయి. ఏంటంటే మా పాస్టమ్ గారు ఎవరన్నా ఇల్లు అడిగారేమో అని. నేను ప్రార్థన చేస్తుంది ఏంటంటే, ప్రభువా, నేను కనుక వెళ్ళి ఎవరినైనా అడిగితే అది మీ నామానికి అవమానం ప్రభువా, కాబట్టి నేను ఎవరిని అడగను, నువ్వు పంపించినప్పుడే తింటానని చెప్పి అలాగా కూర్చున్నాను. ఒకవేళ ఎవరైనా గెస్ట్ వచ్చారని బయట ఎవరినైనా అడిగిందా మా పాస్టమ్ అని చెప్పి నేను కొంత బాధపడ్డాను. తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఆ దగ్గర ఒక 30 కేజీల రైస్ ఆ మూట కట్టుకొని తీసుకొచ్చాడు. కొన్ని సరుకులు, నూనె ప్యాకెట్లు, కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని మూటలు కట్టుకొని తీసుకొచ్చాడు. ఆయన పరిస్థితి ఏంటయ్యా అంటే, ఆయన క్షయవ్యాధి పేషెంట్ అండి. క్షయవ్యాధి ఆయనకి గట్టిగా దగ్గితే బ్లడ్ వస్తుంది నోటి అంట. అలాంటి బలహీనమైనటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి దగ్గర 20 నుండి 25 కిలోమీటర్ల దూరం ఈ లగేజీ సైకిల్ మీద కట్టుకొని సైకిల్ వేసుకొని వచ్చాడు ఆయన, బస్సులు లేవని. కరెక్ట్గా మా స్నేహితుడు మా దగ్గరకు వచ్చేటువంటి సమయానికి అంతా రెడీ అయింది. నాకు అవమానం కలగకుండా నా ప్రభు ఏ సమయానికైతే సహాయాన్ని పంపించాలో ఆ సమయానికి పంపించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా నా ప్రతి అవసరతలో కూడా ప్రభు మీద ఆధారపడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ నేను కొనసాగుతూ ఉన్నాను. 2003వ సంవత్సరంలో ప్రభు నన్ను ఆ సంస్థలో నుండి బయటికి వెళ్ళి పరిచర్య చేయమని ప్రభు చెప్పినటువంటి ఆ మాటకు లోబడి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను, ఆ సంఘంలో నాకు ఏదైతే దేవుడు అనుగ్రహించాడు అవన్నీ అక్కడ విడిచిపెట్టి కేవలం రిక్త హస్తాలతో మా బట్టలు, మా వంట పాత్రల వరకు తీసుకొని బయటకు వచ్చేసేసి అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దూరం వచ్చేసేసి అక్కడ చిన్నగా పరిచర్య ప్రారంభించామండి. 2003వ సంవత్సరం. 2007వ సంవత్సరంలో ఒక చిన్న మందిరం వేసుకుంటానికి ప్రభు సహాయం చేశారు. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి 2 సంఘాలు ఇచ్చారండి. గుంటూరులో ఒక సంఘం, పక్కన ఇంకొక గ్రామంలో. ఇక్కడ ఒక 60 మంది దగ్గర కూడుకుంటూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఆదివారం ప్రతి నెల 17వ తారీఖున సంఘ క్షేమాభివృద్ధి కూడిక జరుగుతుంది. అలాగే దేవుని కృపను బట్టి ఈ మాసం 17వ తారీఖున సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి. 17వ తారీఖున
ప్రతి సంవత్సరం కూడా దేవుని కృపను బట్టి ఇలాగా జరుగుతూ ఉన్నది. దగ్గర దగ్గర ఒక 300 నుంచి 400 మంది ప్రజలు వస్తారు. సంతోషంగా చాలా గ్రాండ్గా కలిగిన దానిలో చాలా గ్రాండ్గానే మా స్థాయికి తగినట్లుగా అలాగ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ పరిచర్య ఇలా కొనసాగుతోంది. దేవుని మహాకృపను బట్టి కొంత ఎక్విప్మెంట్ కూడా ప్రభు ఇచ్చారు. నిన్న ఒక చోట మీటింగ్కి తీసుకెళ్ళి అన్ని పక్కన పెట్టేసి ఉంచాము. సో కాబట్టి అనేక ప్రాంతాలు ఇలాగ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మాకు సహకారంగా రెబ్బకమ్మ గారు, ఆదరణకర్త రెబ్బకమ్మ గారు ఉంటూ ఉన్నారు. మేము కలిసి కొన్ని ప్రాంతాల్లో మీటింగులు పెడతా ఉన్నాం. అలాగే మేము కూడా సపరేట్గా వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో మీటింగ్స్ పెడుతూ ఇలాగా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి సువార్తను ప్రకటించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ చిన్న దీనమైనటువంటి పరిచర్య దీనమైనదేం కాదు, కానీ ప్రభు కృప లేకపోతే నేను దీనుడును, నన్ను ధన్యుడిగా మార్చి ధన్యకరమైనటువంటి ఆయన పరిచర్యలో వాడుకుంటున్నటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరూ కూడా ప్రార్థన చేయండి ఈ పరిచర్య కొరకు. నేను ఇందాక చెప్పాను కదా, బిడ్డలు లేనటువంటి సమయంలో ఒక సహోదరి మమ్మల్ని ఏదో ఒక చిన్న మాట జారిని అన్నారు అని మాకు తెలిసి మేము ఒక రోజంతా అలాగా ఆహారం కూడా తీసుకోకుండా కూర్చొని ఏడ్చామండి. ప్రభు నా కన్నీటిని విన్నాడు, నా కన్నీటిని చూశాడు, నా ప్రార్థన విన్నాడు. ఆ దినాన దేవుని సేవకుడు చెప్పిన మాటను బట్టి కేవలం ఒక్క కుమారుణ్ణి మాత్రమే ప్రభు ఇచ్చాడండి. మొన్న జూలై 28లో ఆ బాబుకు కూడా వివాహం జరిగింది. మా కోడల పేరు జ్యోతి, ఆమె MSc BEd అయిపోయింది. పిల్లరా, ఇలాగా ఈ పరిచర్య జరుగుతూ ఉంది. ఇక్కడ అన్య జనుల మధ్య పరిచర్య జరుగుతోంది. మిశ్రిత జనాంగం ఉన్నారు, దేవుడే లేడని చెప్పేటువంటి ప్రజలు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు, హైందవులు ఉన్నారు. వీళ్ళందరి మధ్య ప్రభు పరిచర్య జరగడానికి కృప చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అనేక మంది ప్రభువుని తెలుసుకుని సంఘంతో కలిసి వస్తున్నారు. అన్యులు కూడా చాలా ప్రేమతో మాతో ఉంటారండి. ఇక్కడ ఇలాగ ఈ పరిచర్య కొనసాగుతోంది. తర్వాత ఈ సంవత్సరంలో మేము కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేశాము. రావిపాడు అనేటువంటి గ్రామంలో రానున్నటువంటి 2026 సంవత్సరంలో రావిపాడు అనేటువంటి గ్రామం, కట్టమూరు అనేటువంటి గ్రామం, కారుమంచి, ఏనుగుపాలెం అనేటువంటి ఈ 4 గ్రామాల్లో మేము మీటింగ్స్ ఏర్పాటు చేయబోతూ ఉన్నాము. అలాగే ఫిబ్రవరి మాసంలో ఈ సంఘంలో మెయిన్ మీటింగులు జరుగుతాయండి. సో ఈ పరిచర్య ఇలాగా కొనసాగడానికి ప్రభు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా దయవుంచి మా కొరకు ప్రభు మాకు ఇచ్చినటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారని మీ ద్వారా ప్రార్థనా సహాయం కోరుతూ మీ సహోదరుడు పాస్టర్ K. జోసెఫ్, మరియదాస్ అని మా అమ్మ వాళ్ళు పేరు పెడితే నాకు బాప్తిసం ఇచ్చేటప్పుడు మా దైవజనులు, నువ్వు మరియకి దాసుడు కాదయ్యా, యోసేపు ఫలించేది కొమ్మ అన్నాడు కదా, నువ్వు ఫలించే కొమ్మగా ఉండాలి అని చెప్పి నా పేరు జోసెఫ్ అని వాళ్ళు పెట్టడం జరిగింది. అక్కడ నుంచి జోసెఫ్గానే కొనసాగుతూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సంఘ బిడ్డలు అందరూ ఉన్న కొంతమంది ప్రతిరోజు ఒక 10, 12 మంది, 15 మంది అలాగ కూడుకొని ప్రతి దినము ప్రార్థన చేస్తారండి సంఘంలో. సో కాబట్టి ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసి సమయాన్ని సహోదరులకు అప్పగిస్తాను. మహాపరిశుద్ధుడు, జీవము గల నాయన, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజమైనటువంటి ధన్యత ఏమిటి అనేది నాయన మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. దీనులు ధన్యులుగా మార్చబడటమే నిజమైన క్రిస్మస్. నువ్వు మా హృదయంలోనికి వస్తే మేము ధన్యులం. మీరు లేకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా అది పండగే కానీ మాకు ధన్యత కాదు. కాబట్టి నిజమైన ధన్యతను మేము స్వతంత్రించుకోవడానికి, ధన్యకరమైనటువంటి క్రిస్మస్లు మేము జరుపుకోవడానికి సహాయం చేయండి. అలాగే కొంత సాక్ష్యాన్ని కూడా నాయన పంచుకోవడం జరిగింది. ప్రభా, ఈ వర్తమానము, ఈ సాక్ష్యము అనేక మందికి దీవెనకరముగా మీరు మార్చి మీరే మహిమ పొందుకొనండి. మా పరిచర్యను కూడా మీరు దీవించండి. అలాగే సహోదరి నాయన సిస్టర్ ఎస్ఏర్ రాణి గారి కొరకు, అలాగే జూమ్ మీట్లో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు నాయన, వారికి మమ్ములను పరిచయం చేసినటువంటి రెబ్బకమ్మ కొరకు, ఆదరణకర్త మినిస్ట్రీస్ కొరకు కూడా మీరు సహాయం చేసి మీరు దీవించి మీ నామాన్ని ఘనపరుచుకోనండి అని నా చిన్న ప్రార్థన మీద ఇలా ఆలకించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదమే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సహాయ సహవాసము మనందరికీ తోడయ్యండి. నిజమైనటువంటి ధన్యకరమైనటువంటి క్రిస్మస్ జరుపుకొనుటకు ఆయన మన హృదయాలలో ఉండి ఆయన అధికారమునకు లోబడేటువంటి మనసులను మనకు అనుగ్రహించి తన నామమును ఘనపరుచుకొని మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 అమ్మా, వందనాలమ్మా. ఒకరు ప్రార్థన చేయండి మా పరిచర్య కొరకు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. మరి అయ్యగారు మరి క్రిస్మస్ సందర్భంలో మరి మంచి వర్తమానం, ఎవరు ధన్యులు, మరి దీనులే ధన్యులుగా మార్చబడ్డారు. మరి మరియ గురించి మరియ ధన్యురాలని చెప్పారు. మరి ప్రపంచములను నిర్మించిన దేవుడు తన గర్భం నుండి వచ్చాడు కనుక తను ధన్యురాలయ్యింది. మరి క్రిస్మస్ దినాల్లో మరి నిజంగా హృదయములో ప్రభువును క్రీస్తును చేర్చుకోకుండా మనం క్రిస్మస్ చేస్తే మనము ధన్యులము కాము. మంచి వర్తమానము మరి క్రిస్మస్ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడి ఉంటున్నాడు. ఆయనే వాక్యమై ఉన్న దేవుడై ఉంటున్నాడు. ఆయన ప్రపంచములను నిర్మించిన దేవుడై ఉంటున్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉంటున్నాడు. నిరంతరము స్తోత్రార్హుడు కనుక ఆయనను స్తుతించాలి. ఆయన వలన మనం ధన్యులం కావాలి. ఎప్పుడైతే మనం మన హృదయంలో ప్రభువును చేర్చుకుంటామో, క్రీస్తును చేర్చుకుంటామో, అప్పుడే మనము ధన్యులము. ధన్యకరమైన మరి క్రిస్మస్ మనం చేసుకోగలుగుతాం. మరి ఒక సందర్భం కూడా చెప్పారు, పుట్టినరోజు మరి కుమారుడు పుట్టినరోజు లేడు. అయితే ఆ యొక్క పండగ, ఆ యొక్క బర్త్డే ఆగిపోయింది కనుక బర్త్డే మరి బాబు లేకుండా బర్త్డే జరగలేదు కనుక మరి బర్త్డే చేసుకునే క్రీస్తును బర్త్డే చేస్తున్న మనము క్రీస్తును హృదయంలో చేర్చుకున్నప్పుడే అది నిజమైన సంతోషం, ఆ క్రిస్మస్ ఆనందం. అప్పుడే మనం ధన్యులం అవుతాం కనుక ఆయన అధికారమునకు మనము లోబడాలి. ఆయన చిత్తానికి అప్పగించుకున్నప్పుడే మరి దేవుడు మనం ధన్యులం అవుతాం కనుక మనం ప్రభుకు అప్పగించుకుందాము. మరి అద్భుతమైన మరి ప్రవచనాత్మకమైన సందేశాన్ని, తన సాక్ష్యాన్ని మరి మన మధ్యలో మరి ఆ యొక్క దైవ సేవకుడు ద్వారా దేవుడు మనందరినీ బలపరిచారు. వాక్యం ద్వారా, తన సాక్ష్యం ద్వారా మనల్ని బలపరిచినందుకు దేవుని స్తుతిస్తున్నాను. దేవుని కొనియాడుతున్నాను. ఈ సమయం ఇట్టి మంచి సమయం. దేవుడు జూమ్లో ఉన్న మనందరము ధన్యులమే. ఈ దినము ఎంతగానో ఆత్మీయంగా పోషింపబడ్డాము, సంతోషిస్తున్నాము. మరి దేవుడు ఆ యొక్క దాసుని మరి జోసెఫ్ అయ్య గారిని తన పరిచర్యలో రెహబోత్ మినిస్ట్రీస్లో బహుగా వాడుకొని వారు ఏర్పాటు చేయనయ్యున్న ప్రతి ఒక్క మీటింగ్స్లో మరి ఆ యొక్క పరిచర్యలో అద్భుతంగా ప్రభు వాడుకున్నట్లు, తన పరిచర్య దిశలో వ్యాప్తి చెందినట్లు మనం అందరం వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దామండి. ఆ రీతిగా ప్రతి యొక్క పరిచర్య, దేవుని రాజ్య విస్తరణ కొరకు అనేకులు నమ్మకస్తులుగా యథార్థంగా మరి నిస్వార్థమైన పరిచర్య చేయడానికి, పరిచర్య కొరకు, దేవుని సేవకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రభు వారిని ప్రత్యేకంగా వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించునుగాక. మరి సమయంలో రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తేర్ లింగాల. ఓవర్ టు ఎస్తేర్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి అద్భుతమైన సందేశము, అద్భుతమైన ఆరాధన, సాక్ష్యం చెప్పిన బ్రదర్ జోసెఫ్ గారికి మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మరి జోసెఫ్ బ్రదరు నాకైతే తెలీదు, నాకు ఆ పరిచయం లేదు, కానీ మనకు పరిచయం ఉన్న సిస్టర్ రెబ్కా సిస్టర్, ఆదరణకర్త మినిస్ట్రీస్ ఫౌండర్ రెబ్కా సిస్టర్ గారి పరిచయం చేశారు. మన లాస్ట్ వీక్ వచ్చిన అరుణ్ పాల్ గారిని కూడా సిస్టర్ పరిచయం చేశారు. మరి నిజంగా మనం అందరం కూడా ఇలా కలిసి ఐక్యతతో, ప్రేమతో, సమాధానంతో మరి పరిచర్య చేయడము దేవుడికి ఎంతో ఇష్టం. కాబట్టి మరి సిస్టర్ గారు నాకు పరిచయం అయినప్పుడు ఎంతో మందిని తన మినిస్ట్రీలో ఎంతో మంది సేవకులను, ఎస్పెషల్లీ వాళ్ళు 50 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో
50 మెంబర్స్ పాస్టర్స్ని ఇన్వైట్ చేస్తారు. ఎంతోమంది దైవజనులు మరి సిస్టర్కి పరిచయము, మరి మంచి సాక్ష్యము, అనుభవం ఉన్న వారిని మరి నాకు పరిచయం చేయడము, మరి మన మధ్యలో కూడా మరి ఎంతో దేవుడు వాడుకుంటున్నారు. అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలే నిజంగా మరి పరిచర్యకు ఎంతో మంది దైవజనులను దేవుడు నడిపిస్తున్నాడు కదా! నాకైతే ఎవరు తెలీదు. ఇండియాలో నేను ఇక్కడికి వచ్చి మోర్ దెన్ 25 ఇయర్స్ అయితుంది, కానీ నాకు ఎవ్వరు తెలీదు. కానీ దేవుడు ఎంతో మంది సేవకులను, నేను అనుకుంటే నాకు మామూలు విశ్వాసుల కన్నా సేవకులే ఎక్కువ పరిచయం ఉన్నారు ఇప్పుడు నాకు ఇండియాలో. ఐ థింక్ వి ఇన్వైటెడ్ మోర్ దెన్ 200 పాస్టర్స్ ఇన్ 5 ఇయర్స్. నాకైతే మరి గ్లోరీ సిస్టర్కి అయితే అన్నీ రాసి పెట్టుకున్నారు. అన్నీ నాకైతే తెలీదు. సిస్టరే మరి ఏ రోజు ఇది ప్రారంభమైంది కూడా మరి సిస్టర్ అన్ని రాసి పెట్టారు. ఇంతమంది సేవకులను పిలిచాము, అన్ని రికార్డు గ్లోరీ సిస్టరే మరి మేనేజ్ చేస్తున్నారు. మరి అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మరి సిస్టర్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పరిచర్య ఇది ఎవరిది, నీది, నాదని కాదు, కానీ యేసయ్య పరిచర్యలాగా మనమందరము మరి చెయ్యాలని నా ఆశ, నా ప్రార్థన, నా విజ్ఞాపన. కాబట్టి మనమందరం ఏ రీతిగా ఆయన ప్రేమను కలిగి, ఆయన మనస్సును కలిగి, ఆయనను కలిగి పరిచర్య చేయాలి. ఎస్పెషల్లీ మరి ఈరోజు బ్రదర్ చెప్పాడు కదా, మరి నిజమైన క్రిస్మస్ ఏంటి అని. నిజంగా నేను చూస్తూ ఉన్నాను. అందరూ కూడా క్రిస్మస్ అంటే ఎంతో ఉజ్జీవము, ఎప్పుడు లేని ఉజ్జీవము క్రిస్టియన్స్ అనేవాడు, ఇంకా హిందువులు కూడా. ఎందుకంటే క్రిస్టియన్స్ వాళ్ళు క్రిస్మస్ అప్పుడు వాళ్ళు మరి వాళ్ళు భోజనాలు పెడతారు, వాళ్ళు వస్త్రాలు ఇస్తారు, బ్లాంకెట్స్ ఇస్తారు. ఇది ఈ యొక్క ఉద్దేశము కలిగి వీళ్ళు ఇలా చేస్తారు అనే ఆ యొక్క ఆశ కలిగి వచ్చేవారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే నాకు ఎన్నో మెసేజెస్ వస్తూ ఉన్నాయి, సిస్టర్ మేము ఇలా చేస్తూ ఉన్నాము, మీరు ప్రార్థన చేయండి, మీరు సహకరించండి, మేము ఇక్కడ బ్లాంకెట్స్ ఇస్తున్నాము పేదవారికి, విధవరాలకు, తర్వాత విడోస్కి, మన వృద్ధులకు మేము సహాయం చేస్తున్నాము సిస్టర్ అని చెప్తున్నారు. అంటే నేను అంటాను, మనం ఎప్పుడు కూడా క్రిస్మస్ అప్పుడే కాదు, ఎప్పుడు చెయ్యాలి. వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారు పేదవారు. క్రిస్మస్ అనే సందర్భంగా పెట్టుకొని మనం ఇవ్వడం కాదు, మనం ఎప్పుడైనా మనకు ఎదురు వాళ్ళ సిట్యుయేషన్ ఎవరైనా మనం ముందుకు తీసుకొచ్చినప్పుడు దేవుడి ప్రేమను మనం ఎప్పుడు చూపెట్టాలి. క్రిస్మస్ టైం అనే కాదు, క్రిస్మస్ సందర్భంగా అనే కాదు, కానీ ఎప్పుడైనా మనము పేదవారికి దేవుడి ప్రేమను చూపెట్టాలి, దేవుడి సువార్తను ప్రకటించాలి. అంటే వారికి ఆహారము, వస్త్రాలు ఉట్టిగా ఇవ్వడం కాదు, కానీ సువార్త కూడా ప్రకటించాలి వారికి. ఆ రీతిగా దేవుడి ప్రేమను మనం చూపెట్టాలి. కాబట్టి ఈ క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఎలా అంటే దేవుడి ఆత్మ కలిగిన వాళ్ళు, మరి దేవుని కలిగిన వాళ్ళే ఇలాంటి క్రిస్మస్ జరిపించుకుంటారు. దేవుడు ఎప్పుడో పుట్టాడు, మరి ఇప్పుడు మనం పుట్టిన రోజులు చేసుకుంటూ ఉన్నాం, కానీ ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడమే మరి దేవుడికి ఎంతో ఇష్టమైన బిడ్డలం. కాబట్టి మనం అది గ్రహించి నిజంగా దేవుడు మన హృదయంలో ఉన్నాడా లేదా, మరి దేవుడు చిత్త ప్రకారంగా ఆయన చిత్తము తెలుసుకొని నడుచుకుంటున్నామా, ఇది మనము గ్రహించి దేవుడి చిత్తానుసారంగా మనం నడుచుకునే కృపను దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మరి జోసెఫ్ బ్రదర్ కూడా ఎంత గొప్ప సాక్ష్యం కదా, ఎంతో మంది బిడ్డలను నడిపిస్తూ అద్భుతంగా దేవుడు ఏ పరిస్థితిలో వాళ్ళను మరి పట్టుకున్నాడో, మరి ఈ రోజు వాళ్ళు దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నారంటే దేవుడి యొక్క ప్లాన్, దేవుడి యొక్క ప్రణాళిక ఎంతో ఉంది కదా. మరి మొదట ఏ పరిస్థితుల్లో దేవుడు మనల్ని పట్టుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, విశ్వాసాన్ని పుట్టించాడు, ఎప్పుడు కూడా అది మర్చిపోవద్దు మనం. కాబట్టి మరి బ్రదర్ కూడా మరి పిల్లలు లేని టైంలో కూడా ఎంతో విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు కుమారుని ఇవ్వడము, వివాహం జరిగించడం. మనం నమ్ముకున్న దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు, ఆయన సజీవుడు. ఏదైనా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, ప్రతి సమస్య ఆయనతో పంచుకున్నప్పుడు, ఎంతో విశ్వాసం నిరీక్షణలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. ఆ కార్యాలు జరిగిస్తున్న కొద్దీ మనం విశ్వాసంలో ఇంకా బలపరుస్తూ ఆయనలో స్థిరపరిచే సాక్షులుగా నిలబెడతాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి చిన్న గ్రామము గుంటూరులో వాళ్ళకి 60 మెంబర్స్ వస్తారంట. మరి అక్కడ పరిచర్య జరిగిస్తున్నాడు. ఇట్స్ నాట్ హౌ మెనీ పీపుల్ ఆర్ అటెండింగ్, ఇట్స్ నాట్ హౌ మెనీ పీపుల్ వీ హ్యావ్, కానీ మెంబర్స్ ఉన్నారని కాదు, కానీ
దేవుడి అప్పచెప్పిన ఆత్మలను ఎంత దేవుడి భయభక్తుల్లో మరి వారిని నడిపించడమే ఆశీర్వాదకరం. మరి బ్రదర్ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి ఇంకొక సంఘం కూడా ఉందంటున్నారు. ఇవన్నీ దేవుడి పరిచర్యలే. కాబట్టి మనకు అప్పచెప్పిన ఈ బిడ్డలను మన వారి కొరకు మన ప్రార్థన చేస్తాము. పరిచర్యలన్నీ మహిమకరంగా జరిగించాలి. మరి విజ్ఞాపన ప్రార్థనల అంశములు మీకు తెలుసు. వ్యక్తిగత ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేయండి. విజ్ఞాపన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. బ్రదర్ మరి ఒక్కసారి మీకు ఈ మినిస్టర్ తరపున ప్రత్యేక వందనాలు. తప్పకుండా మీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం బ్రదర్. ఈ పరిచర్య కొరకు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి థ్యాంక్ యూ సో మచ్. మరి చాలా సంతోషమైంది ఈరోజు. మరి రాము ఎంతో గొప్ప మరి విజ్ఞాపన చేశాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడప్పుడు మనము బలహీన పడుతున్నా కానీ దేవుడు ఎవరి ద్వారానో మాట్లాడి వారిని మళ్ళా నిలబెట్టుకుంటాడు. మరి అక్కడ అద్భుతంగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. 4 గ్రామాలు అక్కడ కూర్చొని ఉన్నారు. మరి ఇంకా 2 గ్రామాలు వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వట్లేదు. ప్రార్థన చేయండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మన ప్రార్థనలో దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. ఇంత ముందుకు వాళ్ళు 3 గ్రామాలు కలిసి మన జూమ్లో జాయిన్ అయ్యేవారు. కానీ మీరు ప్రార్థన చేయండి, వారు కూడా జాయిన్ కావాలి. ఎందుకంటే ప్రార్థనే పరిష్కారము. మరి అలాంటి వాళ్లకు దేవుడు మరి వాక్యం అందించాలని నా యొక్క ప్రార్థన, నా విజ్ఞాపన. కాబట్టి చాలా సంతోషము. రాము నీకు ప్రత్యేక వందనాలు. ఆ బిడ్డలందరూ కూడా ఎంత చలిలో కూర్చొని ఉన్నారు. చాలా చలిగా ఉంది, అయినా వాళ్ళు బయట కూర్చొని మరి ఆరాధనలో పాల్గొన్నారు. మరి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. జాయిన్ అయిన మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.